పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్లో చరణ్ మాస్ లుక్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు మరియు పాజిటివ్ సెన్సార్లు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులిస్తూ జూన్ 3 రాత్రి 8 గంటలకి ప్రత్యేక ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల పాటు రోజుకు 5 షోలకు అనుమతిస్తూ సింగిల్ స్క్రీన్స్ లో ₹100, మల్టీప్లెక్స్లలో ₹125 మరియు ప్రీమియర్ షోలకు ₹600గా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాకు సంబంధించి అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలోనే ఇప్పటికే భారతదేశం అంతటా సినీ మేకర్స్ అయితే ప్రమోషన్స్లో నిమగ్నమయ్యారు. ప్రధానమైన నగరాల్లో ఇప్పటికే హీరో రామ్ చరణ్తో పాటు సినీ బృందం మొత్తం ముఖ్యంగా రాజస్థాన్ కావచ్చు, ఇటు ముంబై కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ వంటి ప్రధానమైన నగరాల్లో అయితే ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ సంబంధించి అయితే మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో మేకర్స్ అయితే ఈ ప్రమోషన్స్ని అయితే శీఘ్రతరం చేయడం అయితే జరిగింది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ సనా బుచ్చిబాబు అయితే ఈ పెద్ద సినిమాకు డైరెక్షన్ చేసిన నేపథ్యంలోనే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఈ సినిమాపై మరింతగా హైప్ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ప్రత్యేకించి మున్నెన్నడూ లేని విధంగా అమెరికాలో కూడా పెద్ద సినిమాకు రిలీజ్ సంబంధించి ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అయితే భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు అయితే గతంలో ఏ సినిమాకు కూడా చేయని విధంగా అక్కడ సినిమా రిలీజ్ సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఒక ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోదలు చేయాలంటే ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సినిమాకు సంబంధించి అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ప్రత్యేకించి టికెట్లు అంటే డైలీ 5 షోలు వారం రోజుల పాటు ఆడే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడమే జరిగింది. ఈ మేరకు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూర్చొని దీనికి సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం కాకుండా దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా టికెట్ల ధరల పెంపు సంబంధించి కూడా నిర్దిష్టమైన ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది. జూన్ 4న రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్ టికెట్కు ₹100 పెంచుకునే విధంగా వారం రోజుల పాటు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మల్టీప్లెక్స్ సినిమాలు అయితే ₹125 సినిమా టికెట్ పెంచవచ్చని కూడా ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా గతంలో కన్నా భిన్నంగా ప్రీమియర్ షోలకు కూడా టికెట్ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సినిమా మేకర్స్కి అయితే అనుమతి ఇవ్వడం అయితే మరొక విశేషం అని చెప్పవచ్చు. ప్రీమియర్ షోలకు కూడా ₹600 చొప్పున టికెట్ రేటు పెంచేందుకు కూడా వారం రోజుల పాటు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. సినిమాకు సంబంధించి మరోవైపు సినీ నిర్మాతలు ఇటు కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కావచ్చు, డైరెక్టర్ కూడా ఏపీ ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వారం రోజుల పాటు మాత్రం ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ప్రత్యేకించి గేమ్ చేంజర్ వంటి ఒక భారీ డిజాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్కు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సక్సెస్ కావాలనే దిశగా ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే సనా బుచ్చిబాబుపై కూడా హోప్స్ పెట్టుకొని రామ్ చరణ్ అయితే ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఉప్పెన్లో కూడా చిరంజీవి మేనల్లు ధరమ్ తేజ్కి అయితే ఒక అవకాశం ఇవ్వడే కాకుండా ఒక తొలి చిత్రంతోనే భారీ హిట్ ఇచ్చిన బుచ్చిబాబుపై ఎంతో నమ్మకంతో పెద్ద సినిమాకు సంబంధించి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంగా సనా బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ సినిమాతో ఎంతో ఇష్టపడి చేశామని, దీంట్లో యాక్షన్, డ్రామా, అదేవిధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా మిళితమై ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ సినిమా రామ్ చరణ్ అభిమానులకు అంచనాలు తగ్గట్టుగానే దీన్ని తీయడం అనేది జరిగింది. ఈ సినిమా కోసం అయితే ఎంతో కష్టపడ్డామని కూడా ఈ సందర్భంగా చెప్తూనే ట్రైలర్లో
చూపించిన విధంగానే భారీ అంచనాలు హైప్ నెలకొన్న నేపథ్యంలోనే ఈ సినిమా భారీ హిట్ దిశగా ఖచ్చితంగా ఉంటుందని కూడా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చిరంజీవికి ఇటీవలే డైరెక్టర్ సనా బుచ్చిబాబు అయితే స్వయంగా కలుసుకొని స్టోరీని వివరించడం జరిగింది. బుచ్చిబాబు ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ప్రత్యేకించి చిరంజీవితో నేరుగా ఫేస్ టు ఫేస్ కూర్చొని తన జీవితంలో ఎప్పుడు చర్చించిన సందర్భాలు లేవని, అంత స్థాయి కూడా తనది కాదని చెప్తూనే ఈ సందర్భంగా తన నెంబర్ను చిరంజీవి తనకు ఇచ్చి ఎప్పుడైనా మాట్లాడవచ్చని ప్రోత్సహించడం తాను మర్చిపోలేని సంఘటన అని కూడా బుచ్చిబాబు చెప్పారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగానే ముఖ్యంగా భారీ హిట్ సాధించే దిశగానే సినిమా సక్సెస్ కోసం ఎంతో కష్టపడ్డామని కూడా ఆయన చెప్పారు. ప్రత్యేకించి స్పెషల్ షోకు సంబంధించి కూడా వాస్తవానికి జూన్ 4వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే ఒకరోజు ముందు అంటే జూన్ 3వ తేదీన కూడా స్పెషల్ షో వేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఈ షోలకు కూడా పెరిగిన టికెట్లు అది అమలు చేసే విధంగా అయితే ఆదేశాలు ఇచ్చారు. దీంతో మేకర్స్ కూడా ఈ సినిమా సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాటుతో ఎంతో ఖుషి అవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రతి సినిమా సంబంధించి సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయమై సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా ఈ